లేకపోతే ఈ తప్పు చేసిన వారిని క్షమించలేనండి, నా బంధువు కావచ్చు, నా అన్న కావచ్చు, నా తండ్రి కావచ్చు, నా తమ్ముడు కావచ్చు, ఈ విషయాల్లో అయితే క్షమించగలనేమో కానీ ఫలాని విషయంలో నేను క్షమించలేను అండి అంటే అది చెల్లదు. దేవుని దగ్గర నువ్వు నేర్చుకుంటుంది, మనం నేర్చుకుంటున్నది ఏమిటయ్యా? మొదటగా నేర్చుకోవలసింది, మొట్టమొదట ఆయన సిలువలో ఉండి కూడా మరణిస్తున్నాడని తెలిసి కూడా, నన్ను అన్యాయంగా చంపేస్తున్నారని తెలిసి కూడా, అన్యాయంగా సిలువను ఎక్కించారని తెలిసి కూడా ఎవరిని వదిలిపెట్టుకోకుండా అందరినీ కూడా క్షమిస్తున్నాడు. ప్రభువా తండ్రి, ఈ అప్పచెప్పిన వాడిని వదిలిపెట్టొద్దు నాయన అల్లా, లేకపోతే ఈ సిలువలో మేకులు కొట్టిన వాడిని వదిలిపెట్టొద్దు నాయన అల్లా, అందరినీ క్షమించమని అడిగాడు. హల్లెలూయా. మొట్టమొదట మనం నేర్చుకోవలసినది ఏమిటంటే క్షమా హృదయము. అనేక సార్లు చెబుతూ ఉంటా, ఎవరి దృష్టిలో మనం గొప్పవాళ్ళగా ఉండాలి? దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలి.